కనీసం అంటే 6 మంది బతుకుండేవాళ్ళు. వీళ్ళు పంపించకపోవడం వల్ల సముద్రంలో వీళ్ళ దారికి వీళ్ళని వదిలిపెట్టడం వల్ల ఈదలేక చనిపోయిన పరిస్థితి. చిన్నపిల్లలు సార్ వాళ్ళకి అన్యాయం అయిపోయింది. లేరు సార్ ఆడపిల్లలతో ఉంది. మామన్నారు చంపదినందు కూడా వాళ్ళ కాళ్ళ మీద కష్టపడడం కూడా వాళ్ళకి ఏమి లేదు. వాళ్ళకి 2 రోజుల్లోనే అలాంటిది 6 మత్స్యకారులు పిల్లల పాపలు అందరూ చిన్నోలే. వీళ్ళు ఇంకా 50 సంవత్సరాలు బతకాలి. వాళ్ళకి తిండి కానీ వాళ్ళకి కూడి కానీ ఎవరు పెడతారండి? ఈ 10 లక్షలు ఏమి సరిపోద్ది? జగనన్న వచ్చారంటే మా జీవితాల్లో వెలుగులు వచ్చాయనే ఆస్తు వీళ్ళందరూ ఉన్నారంట. మనము ప్రభుత్వం తప్పిదం వల్లనే జరిగింది కాబట్టి చనిపోయిన ప్రతి కుటుంబానికి 50 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి గట్టిగా డిమాండ్ చేద్దాం. బోటు కూడా ప్రభుత్వం కొత్త బోటు బతికున్న చిన్నతో పాటు ప్రతి కుటుంబానికి కూడా ఎల్జీ పాలిమర్స్ అయిందంటే ప్రతిపక్షాలు కూడా భయపడే విధంగా ఒక్కొక్కరికి 1 కోటి రూపాయలు ప్రకటించిన ఏకైక సీఎం మన దేశంలో కాదు, మన రాష్ట్రంలో ప్రపంచం మొత్తానికి ఇలాంటి సీఎం లేరన్నా. అలాగే ఈ 6 కుటుంబాలు ఏవైతే ఉన్నాయో అలా ఈ 6 కుటుంబాలకి వాళ్ళ ఫ్యామిలీస్ కి మీరు ఏదైనా ఉద్యోగం ఏదైనా ఇచ్చి భరోసా ఇస్తే వాళ్ళ జీవితాంతం మీ ఫోటో పెట్టుకోండి. కనిపిస్తుంది. సో గతంలో దేశంలో కూడా ఎవరూ లేని విధంగా, ముఖ్యమంత్రులు ఎవరూ చేయని విధంగా సో నష్టపరిహారాన్ని ఎలాంటి దుర్ఘటన జరిగినా వెంటనే అందించిన ఘనత మీకే సొంతం అన్న అంటూ కూడా మత్స్యకారులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో చెబుతూ ఉండడం చూస్తున్నాం. నిజంగా వాళ్ళకిచ్చిన భరోసా అవ్వచ్చు, మత్స్యకార కుటుంబాలకు ఆయన చేసిన మేలు అవ్వచ్చు, నిజంగా అవి మరిచిపోలేనివి అంటూ కూడా వాళ్ళ మాటల్లో స్పష్టం అవుతున్న వాస్తవాలుగా కనిపిస్తోంది. సో గతంలో ఈ బోట్లు ఏవైతే ఉంటాయో వాటి తాలూకు నష్టపరిహారాన్ని కూడా ఎలక్షన్స్కి ముందు 2024 అప్పుడు దానికి సంబంధించిన ప్రతిపాదన అంతా కూడా సిద్ధం చేసి ఉంచారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. తర్వాత ప్రభుత్వంలో మన కూటమి సర్కార్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత దాని ఊసే ఎత్తకుండా దాన్ని విస్మరించిన పరిస్థితులు కూడా ప్రస్తుతం ఉన్న నేపథ్యం కూడా చూస్తున్నాం. సో ఈ పరిస్థితుల్లో ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చి ప్రభుత్వాన్ని నిలదీస్తేనే ప్రభుత్వంలో చలనం వస్తుంది అనేది వాళ్ళ నమ్మకంగా ప్రస్తుతం కనిపిస్తోంది.